హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. దగ్గుకి కావాలి టానిక్, కంగారు పడితే వస్తుంది పానిక్, అందరూ కలిసి బయటికి వెళ్తే అవుతుంది పిక్నిక్, సరిగ్గా తినకపోతే అవుతారు వీకు, ఇంగ్లీష్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ టైటానిక్, నా కవిత వింటే వస్తుంది మీ లైఫ్ లో కిక్కు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. ఓకే, ఇప్పుడు మాత్రం రావడం కొంత కష్టం. అసలు విషయం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టైటానిక్ మూవీ కదా. సో ఆ టైటానిక్ మూవీ ఇంగ్లీష్ సినిమాల్లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, తెలుగులో రీసెంట్ గా రిలీజ్ అయిన మన తెలుగు టైటానిక్ మూవీ కూడా ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తోంది. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం మూవీ టీం వచ్చారు. సో అందులో ముందుగా ఫస్ట్ టీం సూపర్. ఫస్ట్లీ వెల్కమ్ టు ఆ కిక్ షో. థాంక్యూ. అండ్ గ్యారంటీగా మీ లైఫ్ లో కిక్కులు ఉంటాయి. మా షోలో ఈ 4 రౌండ్ల తరఫున మీకు కూడా కాస్త కిక్ ఇచ్చి పంపిస్తాం. సో వెరీ గుడ్, సూపర్. మీ నలుగురు ఇప్పుడు గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు పెట్టాలి మనం. సో ఏం పేరు పెడదాం? అంతర్వేది. అంతర్వేది టైటిల్లో ఉంది కాబట్టి అంతర్వేది ఫిక్స్ అయిపోదాం. సో అంతర్వేది గ్యాంగ్, అమలాపురం. అంతర్వేది టు అమలాపురం. నాకు 2 ఇచ్చారు. ఓకే, సో అంతర్వేది గ్యాంగ్ వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ అమలాపురం గ్యాంగ్. సూపర్, అదిరిపోయింది డాన్స్. యాస్టీజ్ వచ్చింది. ఇటు సైడ్ వాళ్ళు అంతర్వేది గ్యాంగ్ అని ఫిక్స్ అయ్యారు. సో మీకు ఆల్రెడీ వాళ్ళే టైటిల్ ఇచ్చారు, అమలాపురం గ్యాంగ్ అని. అమలాపురం. సో అమలాపురం గ్యాంగ్ అండ్ అంతర్వేది గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 2 సేమ్ టు సేమ్ పిక్చర్స్ చూపిస్తాను. రెండిట్లో 8 డిఫరెన్స్లు ఉంటాయి. ఆ 8 డిఫరెన్స్లు మనం స్పాట్ చేయాలి 60 సెకండ్ల లోపు. రెడీయా? సో ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను నేను. సో మీ నలుగురులో ఒకళ్ళే ఆన్సర్ బయటికి చెప్తారు, మిగతా 3 వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓవులాళ్ళు హెల్ప్ బాగా చేస్తానండి నేను. ఆన్సర్ అతను బాగా నువ్వు హెల్ప్ చేస్తే నేను ఆన్సర్ బాగానే చెప్తాను. మీరు ఆన్సర్ చెప్తారు, వీళ్ళ 3 మీకు హెల్ప్ చేస్తారు. రెడీయా? ఓకే, సూపర్. సో గురువు గారు అక్కడే ఉంటారు, ఈ కార్నర్ కి వచ్చి నుంచి ఉంటారా? ఎక్కడైనా పర్లేదండి. సైట్ ప్రాబ్లం అంటే దగ్గర నుంచి చూస్తారని నేను అంతే. అందుకంటే చంపేశాం ఇప్పుడు పొజిషన్. సార్ రెడీయా? సూపర్. ఓకే, అంతర్వేది గ్యాంగ్ సేమ్ టు సేమ్ లో పిక్చర్. ఏదో చేస్తానన్నా హ్యాండ్ కి తోడు కింద కట్టు పట్టుకున్న ఎన్టీఆర్ గారికి చేతికి తాడు ఉంది, పైన కింద లేదు. తాడా? చేతికి ఏదో చైన్. ఓకే, ఈయన లెఫ్ట్ హ్యాండ్ లో మైక్ లేదు. ఎవరు ఆయన? ఎవరు? డైరెక్టర్ గారు, సీన్ గారి చేతిలో మైక్ లేదు. ఓకే, 2. మంచం వెనకుంది, ఇక్కడ ఫ్రంట్ లో ఉంది. మంచం 2 కోళ్ళు కనబడుతున్నాయి, ఇక్కడ ఒకటే కనబడుతుంది. ఓకే, మంచంలో ఒకటి మిస్సింగ్. 3. అక్కడ అంబ్రెల్లా ఉందా? అంబ్రెల్లా లేదు. ఇటు పక్క మూలలో అంబ్రెల్లా కాదు, సంథింగ్ ఏదో క్యారీ వ్యాన్ ఉంది లెఫ్ట్ సైడ్. నాలాంటి గుండె వెనక. ఓకే, గుండె అంకుల్ వెనకాల ఇది లేదు, అంబ్రెల్లా లేదు, క్యారీ వ్యాన్ లేదు. 4. కొబ్బరి బండలు ఉన్నాయండి వెనక, మంచం వెనకాల లేవు అవి. ఓకే, 5.
ఉంది, ఇక్కడ లేదు. అక్కడ చెట్టు ఉంది, ఇక్కడ Time up. గోవిందా గోవిందా. సో 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇక్కడ అంబ్రెల్లా మిస్సింగ్, చేతికి బ్రాస్లెట్ మిస్సింగ్, చేతిలో మైక్ మిస్సింగ్, అండ్ ఇక్కడ మంచం కోడ్ మిస్సింగ్, వెనకాల కొబ్బరి బొండాలు మిస్సింగ్. సో 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు మీరు, 3 మిస్సింగ్. ఆ 3 ఏంటో చూద్దాం. 3 అన్నాను కదా. యా నువ్వు చెప్పింది కదా, మీరు time అన్నారు కదా, అయిపోయింది అక్కడ. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. కింద చెక్క మిస్సింగ్. హే రామ్ లక్ష్మణ్ గారు, ఇతరులు ఎవరో తెలియదు మనకి. ఆయన జేబ్ మిస్సింగ్. ఎవడో దొంగడు అనుకుంటాను, దొబ్బేసినట్టున్నాడు. ఆ వెనకాల ఆయన ఉండాలి, ఆయన లేరు. సో ఆ 3 అన్నమాట. బాడారు సార్. ఇప్పటి వరకు ఎవరికి రాలేదు 5 రైట్ ఆన్సర్స్. అందరూ 600 700 వచ్చాయి, మీకే 500 వచ్చాయి. వెరీ వెల్. సో యాక్టింగ్ కాకుండా పాటలు పాడడం, ఇమిటేషన్స్, ఇలాంటి ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి మీలో? నేను చేస్తాను. ఎవరిని ఇమిటేట్ చేస్తారు? హ్యాపీ డేస్ లో టైసన్ ఇమిటేట్ చేస్తాను. హ్యాపీ డేస్ లో టైసన్. సైజ్ వల్ల అలా కనెక్ట్ అయ్యారా, లేకపోతే మామూలుగా ఇష్టం? ఇది టై లేదండి, ఓన్లీ సన్నే. సరే టైస్ లేవు. ఓకే రెడీ, యాక్షన్. శ్రావశ అంటే నాకే ఇంట్రెస్ట్ ఆంటీ. అమ్మాయిలు తీసుకొచ్చి కన్విన్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఆంటీ. శ్రవంతి నువ్వు చూసావరా? శ్రవంతి నువ్వు చూసావరా? నేను చూశాను రా. సంగీత పబ్లిక్ లో ముద్ర పెట్టుకోవడం నేను చూశాను రా. దానికి రీజన్స్ లేవురా. శ్రావశ్ నీ జుట్టు ఏంటి రింగ్ రింగ్ గా? కెన్ ఐ టచ్ ఇట్? యూ నీడ్ టైమా? బోరా? ఐ హావ్ నో గ్రేట్ బాడీ యు నో. మాక్సిమం 4 years లో నేను ఒక కంపెనీ పెడతాను సార్. అందులో మీ అందరినీ పనిలో పెట్టుకుంటానేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తుంది. అరే వదిలేరా, మనం సరిపోవరా? సిగ్గులేదా? ఏంటి గ్యాంగా? శివ టైపా? ఐ హావ్ నో గ్రేట్ బాడీ. సూపర్. యాస్టీస్ దింపేశారు, అనవసరంగా ఆవిడ ఇబ్బంది పెట్టారు. బట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అంతర్వేది గ్యాంగ్ మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు, 500 కొట్టేశారు. సో అమలాపురం బ్యాచ్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మీ నలుగురు ఎవరు ఆన్సర్ చెప్తారు? మీరు ఆయన చూపించారు, ఆయన ఆవిడ చూపించారు. మీరు చెప్తారు ఆన్సర్. ఓకే రైట్. వీళ్ళ ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు, మీరు ఆన్సర్ బయట చెప్తారు. రైట్, అమలాపురం గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ లో పిక్చర్. తెలియట్లే. అక్కడ హీరో పైన ఇది ఒకటి లేదు, దాని మీద హీరో పైన ఏం లేదు? షర్ట్ పైన డిజైన్ లేదు. హీరో టీ షర్ట్ మీద డిజైన్ లేదు. ఆ బస్ లైట్ లేదు ఇక్కడ క్రింద. రెడ్ కలర్ లైట్ లేదు. రెడ్ కలర్ లైట్ లేదా ఎక్కడ? బస్ గా? ఆ బస్ కి రెడ్ కలర్ లైట్. ఆ వ్యాన్ పైన అది లెటర్స్ కూడా లేవు. ఎక్కడ లెటర్స్? అక్కడ వ్యాన్ పైన బ్యాక్ సైడ్ వెనకాల ఉన్న వ్యాన్ మీద. బ్యాక్ సైడ్ వ్యాన్ మిర్రర్ మీద లేదు. ఓకే 3. బోర్డ్ లేదు. పోల్ కి రెడ్ కలర్ Board లేదు. పెయింట్ లేదు. 4. బ్యాగ్ లేదు. బ్యాగ్ లేదు. ఎక్కడ? ఇక్కడ గ్రీన్ కలర్. ఓకే ఎస్టడి బ్యాగ్ లేదు. ఆ ఆటో పైన లైట్ కూడా లేదు. ఆటో పైన లైట్ లేదు. లైట్ గడుగు పట్టుకున్నాను అక్కడ. 6. ఆటో పక్కన ఆటో పక్కన ఒక అబ్బాయి లేడు. ఆటో పక్కన అబ్బాయి లేదు. వైట్ కలర్ షర్ట్. ఆటో పక్కన వైట్ షర్ట్ ఆయన లేడు. 7. ఇంకోటి ఆ టైమ్ ఓకే. ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ లేదు, ఆటోకి ఇండికేటర్ లేదు, టీ షర్ట్ మీద డిజైన్ లేదు, వెనకాల ఒక అంకుల్ లేడు, ఈయనకి బ్యాగ్ లేదు, లైట్ లేదు. ఇక్కడ అద్దం మీద రాస్తుంది అది లేదు, బస్సుకు లైట్ లేదు. నాకు బుద్ధి లేదు. ఇది మాత్రం మేము ఆడే చెప్పాం. లేదు, మనం అనుకున్నది అదే సక్సెస్ చెప్పారు. ఒకటి మిస్సింగ్, అదేంటో చూద్దాం. అని అది కూడా కరెక్టే కదా. ఆటోకి టైరే లేదు. 7 రైట్ ఆన్సర్, 700 పాయింట్స్. సో గురుగారు మీ పేరు, విశేషాలు? నా పేరు మురళి. టైటానిక్ లో నేను కూడా యాక్చువల్ గా జబర్దస్త్ లో చేస్తున్నాను. అదే జబర్దస్త్ టీమ్ గా ఈ టైటానిక్ లో కూడా చేశాను.
మీ లైఫ్ లో కిక్ కోసం ఏం చేస్తుంటారు? మా లైఫ్ లో కిక్ కోసం నేను రాస్తూ ఉంటాను. రైటర్ బేసికల్ గా రాస్తూ ఉంటాను, రాసినవి చేస్తూ ఉంటాను. రాస్తుంటారు, రాసినవి చేస్తూ ఉంటారు. చూసారా ప్రాస అలా కుదిరింది వెంటనే. వెరీ గుడ్. మేడం గారు? నా పేరు దాసరి పద్మరేఖ. ఈ టైటానిక్ లో నేను చేశాను. మీరు కూడా యాక్ట్ చేశాను. గురుగారు? నా పేరు మహేష్ అండి. మహేష్ గారు చిన్నప్పటి నుంచి ఇలా ఉండేవాళ్ళు, ఈ మధ్యన అయ్యారా? ఈ మధ్యలో ఈ మధ్యనే. ఎందుకు అలాగ, ఏం జరిగింది? ఏం అమ్మాయిలు పట్టలేదని చెప్పి వెరీ గుడ్. మేడం గారు? నా పేరు ఫరాఖాన్ అండి. ఈ మూవీలో ఒక వెరీ గుడ్ ఎక్సలెంట్ కామెడీ ట్రాక్ చేశాను. సో హిందీలో ఫరా ఖాన్ గారు లాగా మీరు కూడా డాన్స్ బాగా చేస్తారా? కొంచెం. యాసిస్ వచ్చేస్తుందా? నాట్ యాజ్ ఇట్ ఈస్ బట్ yes గుడ్. యా. సో వెరీ గుడ్, సూపర్. గురుగారు మీ పేరు, విశేషాలు మా కోసం. రాజవంశీ, టైటానిక్, అంతర్వేదిలో అమలాపురం. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, ఈ షోలో అవకాశం ఇచ్చిన మీకు ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్. అండ్ ఎస్ మేడం గారు, మీరు? సునైనా. సునైనా. సో మీరు ఈ మూవీలో ఏం పాత్ర చేస్తారు? హీరోయిన్ కి ఫ్రెండ్ గా చేశాను. వంట పాత్ర? ఇది మహేష్ గారు చేస్తారు. ఓకే. నేను హీరోయిన్ ఫ్రెండ్ గా చేశాను. ఓ వెరీ గుడ్, సూపర్. మీరు? యామిని అండి నా పేరు. వెరీ గుడ్. తెలుగు మాట్లాడతారా మీరు? నేను తెలుగు అమ్మాయినండి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? అంటే షోలో ఆర్డర్లు అడగడం అలవాటు అయిపోయి అలా అడుగుతూ వస్తున్నాను నేను యాజ్ యూజువల్ గా. వెరీ గుడ్. గురుగారు? నా పేరు సాయి చంద్. దీంట్లో టైటానిక్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ కామెడీ క్యారెక్టర్ చేస్తాను. సో నార్మల్ గా వాయిస్ అలా ఉంది, ఈ మధ్యన ఇలా అయిందా? కొంచెం వెదర్ చేంజ్ వల్ల వాయిస్ చేంజ్ వచ్చింది. మీరు మీ చేత గ్యారంటీ ఒక పాట పాడించుకుంటాను, తర్వాత బాగా సెట్ అవుద్ది మీ వాయిస్ కి. ఆ షో అయిపోయితే బెటర్. అంటే ఇంకా ప్యాకప్, ఇంకా తాళాలు వేస్తున్నారన్నప్పుడు పాడిస్తాను. ఓకే. సో మీలో కూడా యాక్టింగ్, డైరెక్షన్ ఇవన్నీ కాకుండా స్పెషల్ టాలెంట్స్ అంటూ ఉంటాయి. ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి, మ్యూజిక్ గానీ, సింగింగ్ గానీ, ఇమిటేషన్. వద్దులండి, ఎందుకులండి ఇప్పుడు. భలేవారు, వాళ్ళు పాడతారు సార్. సాయితో పాడించండి. మా షోలో నిజంగా అందరూ పాటలు పాడతారు. ఓ పని చేద్దాం, మా షో స్టైల్లో, కిక్ స్టైల్లో పాడదాం. చెప్పండి. మీకు ఫేవరెట్ సాంగ్ ఏదో ఒకటి ఉంటుందిగా? నేను పాడితే అందరూ పాడతారు. పర్లేదు, మీరు ఏం పాట అనుకుంటారు? బాగా డాన్స్ చేస్తారు. ఓ పాట అనుకోండి. డాన్స్ బాగా చేస్తారు. డాన్స్ సెకండ్ రౌండ్ మ్యాప్. సెకండ్ రౌండ్. ఓకే, రైట్. నేను పాట పాడితే ఎవరు ఉండరండి. అంటే డైరెక్ట్ నలుగురు ఒక్కొక్క సాంగ్ సెలెక్ట్ చేసుకోండి, నలుగురు ఒకేసారి స్టార్ట్ చేయండి. అంటే యామిని బాగా పాడుతుంది. అదే అదే, ఇప్పుడు నలుగురులో ఎవరి వాయిస్ వింటా తేలుతుందా? నేను పడిపోతున్నా. పడిపోతున్న సాంగ్ బాగా మా సినిమాలో సాంగే పాడుతుంది. పాడతారా? అందరూ పాడేస్తారు. అందరూ పాడతారు ఒకేసారి? ఇప్పుడు వాళ్ళు పాడేటప్పుడు మేము ఉండొచ్చా? అంబులెన్స్ బ్యాక్ డోర్ డైరెక్ట్ లోపల తీసుకెళ్తాం. మురళి గారు, మీరు చెవులు మోసుకోకుండా వినాలి. అమ్మా, చెవులు మూసుకోకుండా వినాలి, అంతే. మూసుకొని వినాలా? అంతే. రెడీ? 3, 2, 1 గో. పడిపోతున్నా నీ మాయలో, పలుకయ్యానా నీ గుండెలో, కదిలొస్తున్నా నీ దారిలో, కలువయ్యానా నీ చూపులో, సగమై నాలో నువ్వే చేరి, జతవై జగమై నడిపించవే. హలో 108. వెరీ గుడ్, సో గుడ్, భలే పాడారు, సూపర్. టైటానిక్ మూవీలో సేమ్ ఇలాంటి సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ భలే వచ్చింది, సేమ్ శ్రేయ ఘోషల్ పాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆవిడ పాడారు కాబట్టి మీ ముగ్గురు కలిపి పాట పాడతారా? ఏలం పాట టార్గెట్ చేశారు. ఒకటో సార్, రెండో సార్. వాట్, మీరు మాత్రం సూపర్ గా పాడారు, కానీ ఎక్స్ట్రా మార్కులు లేవు కాబట్టి అమలాపురం గ్యాంగ్ 700 పాయింట్స్, Okay. అంతర్వేది గ్యాంగ్ 500 పాయింట్స్. అన్ని 500 అన్నది ఉన్నారు. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు, ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటారు, అవతల వ్యక్తి నేను ఇచ్చిన చీటీలో ఏముందో అది బయటికి చెప్తారు. మ్యూజిక్ వింటున్న వాళ్ళకి ఏమీ వినపడదు, మ్యూజిక్ తప్ప. సో అవతల లిప్ యాక్షన్ బట్టి ఆన్సర్ గెస్ చేయాలి. 120 seconds లో ఎన్ని ఆన్సర్లు గెస్ చేస్తే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. సో అంతర్వేది, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మా టీంలో ఈవిడికి బాగా జుట్టు ఎక్కువ ఉందండి, అతనికి అసలు జుట్టు లేదు, వీళ్ళిద్దరిని పంపిందాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. యు మీన్ టు సే ది ఆర్టిఫిషియల్ అండ్ అనార్టిఫిషియల్? ఓకే, రండి మీరిద్దరు. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. మీరు బాగా చేయండి, వినపడుతుందా? బాగా చేయండి. ఇప్పటి వరకు ఎవరికి హెడ్ ఫోన్స్ ఇంత బాగా సెట్ అవ్వలేదు. Your time starts in 3, 2, 1 go. ఎంకి పెళ్ళి. ఎంకి పెళ్ళి. అరవచ్చు, మీరు గట్టిగా అరవచ్చు. ఎంకి
పెళ్లి నా పేరు మురళి. ఎంకి పల్లి పల్లి కాదమ్మా పెళ్లి. పెళ్లి యా. పెళ్లి అవ్వలేదు. ఎంకి ఎదుగుతున్నారు మా అమ్మ సంబంధానికి పెళ్లి. కావాలా ఎంకి పెళ్లి నో హ్యాండ్ సైజ్. పెళ్లి. పెళ్లి ఓకే నెక్స్ట్ వన్ జరభద్రం. జరభద్రం హ్యాండ్స్ బ్యాక్. అర్థం కాల. జరభద్రం అవునా? అవునా ఓకే. నూడిల్స్. నూడిల్స్ ఆవిడ హెయిర్ స్టైల్. అవునా? నూడిల్స్. నూడిల్స్ అర్థమైందా? నూడిల్స్ నూడిల్స్. ఉపవాసము. అను ఉపవాసము ఏం చెప్పలేను. ఉపవాసము అలాగే. అమలాపురం. ఏమి చూపించకుండా చెప్పాలి. అమలాపురం చూపించొద్దు. అమలాపురం చూపిస్తున్నారు మాకు అర్థమవుతోంది. అమలాపురం సాంబార్ వడ. సాంబార్ వడ లేదు. సాంబార్ వడ అవును. సాంబార్ వడ సాంబార్ వడ చెప్పలేదు. అమలాపురం చెప్పారు. ఉపవాసం చెప్పలేదు. నూడిల్స్ చెప్పారు. జరభద్రం చెప్పలేదు. ఎంకి పెళ్లి చెప్పలేదు. సో ఓన్లీ రెండే చేశారు. కానీ మీరు ఆడుతున్నంత సేపు ఆయన ఎన్ని హింట్స్ ఇచ్చారు తెలుసా మీకు? అసలు ఆయనే ఉండుంటే చంపేసేవారు ఈ రౌండ్. ఆయన లేకపోతే నేను ఇంకా బాగా చెప్పుండేవాడిని. నా ఇంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యా. సరే ఓ పని చేద్దాం. మాస్టరు మీరు ఇటు రండి. గురుగారు మీరు ఇటు రండి. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. ఏ జాగ్రత్త పట్టేస్తాయి. ఓకే టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. హీరోయిన్ బాగుంది. హీరోయిన్ బాగుంది. ఇరిగిపోతే అదే హీరోయిన్ బాగుంది అంటున్నాను. హీరోయిన్ బాగుంది. ఏ హ్యాండ్. నీ షర్ట్ బాగుంది. వయ్యారి భామ. వయ్యారి భామ చచ్చిపో. అలాగే. ఏంటి మైకేల్ జాక్సన్ సాంగ్స్ వస్తున్నాయి? సరే ఓకే అది హెడ్ ఫోన్స్ పెట్టుకుని మా కోసం ఒక మంచి తెలుగు పాట పాడవా? పెట్టుకో. చాలా ఎక్కువ వస్తున్నాను సౌండ్. ఏ కొంచెం తగ్గియమ్మా. ఒరే నాయన చెవులు పగిలిపోయేలా ఉన్నాయండి. రావేటి మాకు రాలేదనుకున్నా. ప్రేమ లేదని ప్రేమించరాదని తానే నన్నే తన అభినందన. అరే నా చెంబు తీసుకురా. నవ్వు లేదని లవ్ చేయరాదని. సూపర్ సార్ బాడారు. వెరీ గుడ్. నువ్వు పాడిన పాట ఇలాంటిదే అభినందనలో ఉండేది. ఇళయరాజా గారికి తెలిస్తే చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొచ్చి మరి కొడతాను నేను ఇలా పాడేవని తెలిస్తే. సో మీరు 2 రైట్ ఆన్సర్స్ చెప్పారు. తను 2 రైట్ ఆన్సర్స్ చెప్పాడు. రెండు కలిపి 400, 900 పాయింట్స్. ఇక ఇప్పుడు అమలాపురం గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. మీకు ఎప్పుడైనా ఆయన్ని తిట్టాలనిపించిందా? ఈ షూటింగ్ పరంగా ఏదైనా ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు ఆయన మీద? లేదండి, చాలా మంచివాడు. చాలా మంచిది. అవును కంటే మనుషులందరూ మంచోలే, మా పరిస్థితులే అలా మారుస్తాయి. సో ఒకవేళ మీకు తిట్టే అవకాశం నేను కల్పిస్తే ఇప్పుడు చాలా ఏం తింటారు? తిట్టండి, నవ్వుతో తిట్టండి. మీరు ఏం తిట్టినా స్టూపిడ్, స్మైల్, స్టూపిడ్,
స్వీట్, స్టూపిడ్, Idiot. స్టూపిడ్, Idiot. ఇడియట్, రిలాక్స్, కొబ్బరి చిప్ప మొహోడా. కొబ్బరి చిప్ప మొహోడా. Your time starts in 3, 2, Idiot. 1. England. Go. అమ్మా ముచ్చటగా 3. ముచ్చటగా, మ్యూజిక్ అడ్డ, ముచ్చటగా 3, మ్యూజిక్, ముచ్చటగా 3, మ్యూజిక్ ఆపు, ముచ్చటగా 3, ముచ్చటగా 3, మ్యూజిక్, ముచ్చటగా 3, పంచతంత్రం. పంచతంత్రం, మంచి మాట, పంచతంత్రం, పంచతంత్రం, మంచి, పంచతంత్రం, టైసన్. టైసన్, 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 టెన్షన్, టైసన్, షట్ షట్, టైసన్, మహేష్, టైసన్, 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 ఆవిడ మావిడే. ఆవిడ మావిడే, హ్యాండ్స్ బ్యాక్. ఆవిడ మావిడే, ఆవిడ మా ఆవిడే, ఆవిడ మావిడే, అంతర్వేది. అంతర్వేది, అంతర్వేది, కెమెరామెన్ గంగతో రాంబాబు. కెమెరామెన్ గంగతో రాంబాబు, కెమెరామెన్ గంగతో, కెమెరామెన్ గంగతో రాంబాబు, రాంబాబు, కెమెరామెన్ గంగతో రాంబాబు, అమలాపురం కాదు రాంబాబు, ఎస్. కెమెరామెన్ గంగతో రాంబాబు, బెల్లీ డాన్స్. ఇది బెల్లీ డాన్స్. బెల్లీ డాన్స్, లక్కీ ఛాన్స్, బెల్లీ డాన్స్, పెళ్లి ఛాన్స్, బెల్లీ డాన్స్, బెల్లీ అదే డాన్స్, అదే 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 మళ్ళీ డాన్స్, బెల్లీ, అదే బెల్లీ డాన్స్, మళ్ళీ అదే బెల్లీ, పల్లి, పల్లి. బెల్లీ, బెల్లీ డాన్స్, జరగాలి నీ పెళ్లి మళ్ళీ డాన్సా, మళ్ళీ. డాన్సా, బెల్లీ డాన్స్, ఓకే మల్లిక డాన్స్, అమ్మా గెడ్డం గ్యాంగ్. గెడ్డం గ్యాంగ్. గెడ్డం గ్యాంగ్, గెడ్డం గ్యాంగ్, గెడ్డం గ్యాంగ్ భయ్యా. గెడ్డం గ్యాంగ్ చెప్తుంది చెప్పు. గెడ్డం గ్యాంగ్. గెడ్డం గ్యాంగ్, అయిపోయింది, ఓ టైం అయిపోయిందని తీస్తావా? గెడ్డం గ్యాంగ్ చెప్పలేదు. బెల్లీ డాన్స్ చెప్పలేదు. కెమెరామెన్ గంగతో రాంబాబు చెప్పలేదు. అంతర్వేది చెప్పారు. ఆవిడ మావిడ చెప్పాడు. టైసన్ ఎస్ చెప్పారు. పంచతంత్రం చెప్పలేదు. ముచ్చటగా 3 చెప్పలేదు. సో 3 రైట్ ఆన్సర్స్ చెప్పారు మీరు. వెల్ ప్లేడ్. 300 పాయింట్స్. అంతర్వేది గ్యాంగ్ 900 పాయింట్స్. అమలాపురం గ్యాంగ్ 1000 పాయింట్స్ లో ఉన్నారు. వెల్ ప్లేడ్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ లో మీరందరూ ఓ మంచి స్కిట్ ప్లే చేస్తారు. అండ్ ఎవరిది బాగా పేలితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో మనం టెన్షన్ పడక్కర్లే, ముందు పిలిచే చేపిద్దాం. మీ నలుగురు ఏ ఏ స్కిట్ చేయబోతున్నారు మాకోసం? నలుగురు లేదంటే ఇద్దరమే చేస్తాం. ఇద్దరే చేస్తారు. ఓకే, వెరీ గుడ్. నీకు అవకాశం ఇస్తాం స్కిట్. నాకెందుకో మీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అందుకే నువ్వు పైకి రావాలి. అప్పుడు కట్టలు తెంచుకుని వస్తాడు. సార్ కట్టలు తెచ్చుకుని వస్తాడా? వామ్మో, ఎందుకు వచ్చి కూడా ముందు మీరు చేయండి సార్, నాకు కుదిరితే జాయిన్ అవుతాను. Okay, నేను. definitely. ఏం చేయబోతున్నారు? చెప్పండి. అతడు అతడు. ఓ వెరీ గుడ్. అతడులో ఓ మంచి సీన్ తీసుకుని మీరు ఇప్పుడు ఇక్కడ స్పూప్ చేయబోతున్నారు. మంచి సీన్ మేము నాశనం చేయబోతున్నాం. అది అలా నేను డైరెక్ట్ చెప్తే బాగోదని ఇలా ఉన్నమాట చెప్పాను. చెప్తుంటాడండి. ఇంగ్లీష్ లో స్పూఫ్ అంటే తెలుగులో నాశనం అంట కదా. వెల్కమ్ వెల్కమ్, కమ్ ఆన్. క్యారెక్టర్ లేకపోవడం వల్ల పక్కోడి క్యారెక్టర్ డైలాగులు కూడా నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఆడొచ్చి యూసుఫ్గూడ నుంచి ఓ సిగరెట్ ప్యాకెట్, జూబ్లీహిల్స్ నుంచి ఓ సిగరెట్ ప్యాకెట్, అమీర్పేట నుంచి ఓ ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఇన్ని ప్యాకెట్లు ఎందుకురా బుజ్జి, అసలే ఆరోగ్యం పాడైపోయిందని డాక్టర్ గారు ఓ సలహాలు ఇస్తున్నారు. పైగా ముఖేష్ యాడ్ చూసిన తర్వాత 3 నెలల నుంచి సిగరెట్ కూడా మానేశాను. ఇప్పుడు మహేష్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం. మోసం, అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు. ఈ డైలాగ్ అసలు తర్వాత చెప్పాలి, కొంచెం ముందు చెప్పాను. మీరు చేస్తున్న తప్పు. పెళ్ళైన తర్వాత కూడా 3 సెటప్లు మెయింటైన్ చేసి 3 పిల్లల్ని కండం తప్పనే తెలుసు, కానీ ఆగలేకపోతున్నాను. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదు. నేను చెప్పింది కూడా సిగరెట్ల గురించి కాదు. మా తాత ప్లాస్టిక్ కవర్ని దొబ్బేశారంట కదా. ప్లాస్టిక్ కారుని దొబ్బేసాను. ఇప్పుడు వచ్చి నువ్వు అడుగుతున్నావు. ఆల్రెడీ నేను ఈవినింగ్ 5 గంటలకు వెళ్ళి 10,000 రూపాయలు ఎస్ఐ చేతిలో పెట్టాను. ఇప్పుడు ఆ ఎస్ఐ మీ తాత దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడి గిలగిలా కొట్టేసుకుంటాడు. మీరు ఇచ్చిన ఎస్ఐకి ₹1,00,000 ఇస్తాను. తాత తిరబడిపోయి చచ్చిపోయడానికి కేసు రాసేస్తాడు. ప్లాస్టిక్ కవర్ కావాలో మీరే తెలుసుకోండి.
అక్కడ ఎంఆర్ఓ గారు దీనికి మీరు ఏం చేయలేరు. అకార్డింగ్ టు ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ దిస్ లా, దిస్ ప్యాడీ ఫీల్డ్స్, దిస్ ఓల్డ్ కార్ బిలాంగ్స్ టు నాయుడు గారు. నేను చేస్తాను. చూసి కూడా చూడొచ్చు, ఉండి కూడా ఉండొచ్చు, వెళ్ళిపోయి వెళ్ళిపోవచ్చు. ఎంఆర్ఓ గారు బుజ్జి క్యారెక్టర్ లో ఒకసారి ఇక్కడికి వస్తే మీకు డైలాగ్ చెప్పుకోవాలి. నేను కూడా ఉందా? ఏం నాయుడు గారు చెప్పండి. ఎరా బుజ్జి, బక్కోడైనా బలంగా కొట్టాడు రా. ఓకే, ఇప్పుడు నేను బుజ్జా? ఓకే బుజ్జి, బక్కోడైనా చాలా బలంగా కొట్టాడు రా. సినిమా థియేటర్ దగ్గర జేబు దొంగలు పర్సు కొట్టేసినట్టు, ఏమీ చేయకపోయినా సరే మనోళ్ళు చప్పట్లు కొట్టేసినట్టు, ప్రదీప్ గారి యాంకరింగ్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నట్టు చాలా పద్ధతిగా కొట్టాడు రా బుజ్జి. ఆడు మగాడు, ఆడు బక్కోడు రా బుజ్జి. సూపర్, వెల్ డన్, చంపేశారు. నేను పట్టుకోండి సీన్ ని చంపేయలేదు, ఇక్కడ బాగా యాక్ట్ చేశారని నా ఉద్దేశం. అన్నట్టు చంపేశారంటే చాలా బాగా వచ్చింది. అంతర్వేది గ్యాంగ్, వెల్ డన్, సూపర్. మీరు ఈ సినిమాని ఎంచుకున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారని నాకు టెన్షన్ గా ఉంది. అసలు నేను కూడా గోస్ట్ అపీరెన్స్, గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాం కాబట్టి అమలాపురం గ్యాంగ్ నుంచి ఏం స్కిట్ చేయబోతున్నారు? ఆ గ్రూప్ డిస్కస్ చేసి నాకు ఫైనల్ గా ఒకటి చెప్పేయండి. ఓకే, సో అమలాపురం గ్యాంగ్ ఏం స్కిట్ చేయబోతున్నారు? టైటానిక్ మూవీలోంచి ఏదైనా. మీ మూవీలోంచి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. టైటానిక్ షిప్ బయలుదేరబోతున్నది. బేసికల్ గా అమ్మాయిల స్మూత్ ఉంటది కదా, ఇదేంటి రఫ్ ఉంది. ఓ మీరా 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 అంటావేంటి? మీరా షాంపూ గాని వాడుతున్నావేంటి? ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పే. సిగ్గేస్తుంది, కళ్ళు మూసుకో. నీకు సిగ్గేస్తే నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వే మూసుకో. సరే, చెవులు మూసుకో. నేనెలా వింటానయ్యా? ఏదో చెప్పు. యాక్చువల్ గా నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ అదే చెప్దాం అనుకున్నాను నేను. కాకపోతే మా నాన్నగారు ఆల్రెడీ మా బావకి అప్పిచ్చారు. అదే సారీ, అది రివర్స్ లో చెప్పాను. అదే మా నాన్నగారికి మా బావ అప్పిచ్చారు. ఆల్రెడీ మా బావకి ఓకే చెప్పేశారు. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి. మీరు నన్ను సరిగ్గా చూసుండ్రు, అందుకని ఆయనకు ఓకే చెప్పారు. నువ్వు చేయరా? పావులున్నారే, మా లాంటి లవర్స్ బాధలు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అక్కడ తప్పిపోయినా ఎవడో. తప్పిపోయింది మా బావే. అయ్యయ్యో, అవునా? ఎట్లా తప్పిపోయాడుగా? ఎర్ర చొక్కా బ్లూ జీన్స్ వేసుకున్న వ్యక్తి ఇప్పుడే తప్పిపోయారు. తప్పారంట. చేపల కోసం ముందు కొంగుంటే లోపల పడ్డారు. అయ్యో మా బావ కావాలి. పెళ్లి ఎలాగిప్పుడు? మన లైన్ క్లియర్ అయిపోయింది కదా, నన్ను పెళ్లి చేసేసుకున్నా. నువ్వు గెడ్డం పెంచు, నాకు నచ్చలేదు. పారిపోండి, ప్రళయం మన వైపు దూసుకొస్తుంది. జాన్ టోన్ అటు సైడ్ వెళ్ళొద్దు. నువ్వు నన్ను తప్పించుకోలేవు ఒకనార్. నీకు తెలుసా వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు జాన్? సాయంత్రం ఇక్కడ మనకు భోజనం ఉండే అవకాశం లేదు జాన్ టోన్, మనం ఎక్కడ ఉన్నా. నీకు పెయింటింగ్ ఏనా? పెయింటింగ్ వేస్తా, పెయింటింగ్ వేసేస్తా. సరే. టైటానిక్ మూవీలో ఆయన వేసారు కదా, ఎవరు వేశారు? హీరో వేస్తారు కదా, జాక్. జాక్ సరే. చెయ్యి వణుకుతుందేంటి? గంట కొడుతున్నాడు. ఇది ఇంకో భంగిమ అనుకుంటా. కలిదిరి పడిపోయిందా భంగిమ? నోటి విరిగిపోయినట్టుంది. లే, ఏమైంది? నీ పెయింట్ చూసి ఫెయింట్ అయిపోయాను. ఇదేం చూసావు? ఇంకా చాలా బాగా వేస్తా తెలుసా నేను. ఎప్రిసియేషన్ కి ఎటగారికి తేడా తెలియదు కదా. ఎక్కడికి? పెళ్లి చేసేసుకుందా? భలే వచ్చింది, సూపర్. ఆవిడ వదిలేసి వెళ్ళిపోయా, తీసుకెళ్ళావు కదా రిటర్న్. పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ అలాగే వదిలేస్తుంటారు. మార్కులుంటే తర్వాత నోటి వరకు కొట్టాడు మొత్తం ఆయన. బాగా వచ్చింది పెయింటింగ్, యాస్టీజ్ వచ్చింది. చూసారు మీరు కూడా, బాగుంది. సో వెల్ మీరు కూడా సూపర్. సో అమలాపురం గ్యాంగ్ అండ్ అంతర్వేది గ్యాంగ్, ఇటు అతడు అటు టైటానిక్, రెండు స్పూఫులతో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. సో 300 points, 300 points.
ఎలా అప్పుడప్పుడు పంచులు వేసాను కదా దాని వల్ల ఎక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి. లేకపోతే లేదు లాగ్ అయ్యేది అది. నువ్వు అనవసరంగా స్కిట్లో వేసావు. మీరు వేసుకుంటారు పంచులు మా దాంట్లో కదా. నువ్వు అనవసరంగా వేసావు, లేకపోతే మీకు 300 వాళ్ళకి 100 ఇచ్చావు. మనం వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్ కి. అండ్ ఇప్పటి వరకు బీభత్సంగా ఆడుతున్నారు, భారీ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. సో సినిమా విషయాలు మాట్లాడదాం కాసేపు. సో ఈ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం. డైరెక్టర్ గారు, టైటానిక్ అనే టైటిల్ కాదు, ముందు కథ థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? టైటిల్ అనుకున్న తర్వాత కట్ చేశా యాక్చువల్లీ. ఓకే, మామూలుగా ముందేం అనుకోలేదు, టైటిల్ అనుకున్నా, ఇదేదో కామెడీగా బాగుంది అనిపించి అలా యాడ్ చేసే తర్వాత కథ అనుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ఒక పెళ్లి కాన్సెప్ట్ అనుకొని అప్పుడు దాన్ని అలా మ్యాచ్ చేశాను అనమాట. సో ఈ జర్నీలో జరిగే అంత అంటే ఆ పెళ్లి అంటే యాక్చువల్లీ ఒక సినిమా చేస్తున్నామంటే కామన్ గా రొటీన్ లవ్ స్టోరీ ఉంటది, ప్రతిదానికి లవ్ స్టోరీ అనేది ఉంటది. బట్ డిఫరెంట్ గా ఏం చేయాలంటే గోదావరిలో అయితే బాగుంటది, దీనికి తగ్గట్టుగా కరెక్ట్ గా లవ్ స్టోరీ ఏదైనా ప్లాన్ చేద్దామని అలా అనుకున్నాను. ఇందులో ఏంటంటే వెరైటీ, పృథ్వీ గారికి 50 years, ఆయనకి మ్యారేజ్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళ మేనకోళ్ళ అక్క కూతురికి ఈ హీరోయిన్ కి 18 సంవత్సరాలు అనమాట, 18 years. ఈ 50 years ఈ 18 years కి ఇంత గ్యాప్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి అయితే కామెడీగా ఉంటదని చెప్పేసి వీళ్ళు అమలాపూర్ నుంచి అంతర్వేది బయలుదేరుతారు మ్యారేజ్ కి. ఓకే, ఇది కాన్సెప్ట్. సూపర్ సూపర్. సో ఇక ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో మీకు 4 పిక్చర్లు చూపిస్తాం ఈ స్క్రీన్ మీద, ఒకదాని తర్వాత ఒకటి. ప్రతి పిక్చర్ తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాం. మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు వచ్చి బెలూన్ మీకు కూర్చుని ఉంటారు. క్వశ్చన్ అడిగిన తర్వాత గో అంటే హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పగలరు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -. రెడీయా? సో అంతర్వేది గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మొహమ్మద్ పడతారండి వెళ్ళండి. ఫరాక్ ఖాన్ గారు వస్తారా? ఓకే రండి. ఇట్ సైడ్ నుంచి సునైనా రండి. ఓకే, 4th రౌండ్ బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఈజీ క్వశ్చన్ అడుగుదాం పాపం. ఫస్ట్ క్వశ్చన్ టఫ్ ఎందుకు అడగడం. జెనీలియా అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. ఆవిడ ఎటు వెళ్తారు? ఎక్కడికి? ఇటు రండి, ఇటు రామా, ఇటు రైట్ రా. మీ టీమ్మేట్స్ ఆన్సర్ చేయరు, వాళ్ళు ఆన్సర్ చేస్తే -100 points. గురుగారు ఇటు రండి, ఇటు రామా, ఇక్కడ రా. మీ టీమ్మేట్స్ హెల్ప్ చేయరు మీకు, నేను కావాల్స్తే నేను ఇస్తాను క్లూ. నగ్గపోయినా పర్లేదు, నోటి ఎరగొట్టుకోకుండా ఉండే చాలు. పడిపోయినప్పుడు కొంచెం ఉంటాడు. నాకు అదే పైగా ఫ్లోర్ కి ఏమైనా అవుద్దాం, బెలూన్ కి ఏమైనా అవుద్దాం టెన్షన్ ఉందని. బెలూన్ కాదు కింద అంటే దాన్ని మూతిపోలు రాలిపోతాయి అక్కడ, చాలా దూరంగా ఉండదు. సార్ మీరు హెల్ప్ చేయకూడదు. సో మీరు ఆన్సర్ చెప్తే -100. -100 చేసేయండి ఇంకా. చేసేయండి పని. సో మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేశారు కాబట్టి -100 points. ఏమండి ఇంకా చేయలేదండి? ఆన్సర్ ఒక నిమిషం, ఎవరు మాట్లాడదు. ఆన్సర్ మిమ్మల్ని పంపించినందుకు చక్రి గారు. రాంగ్ ఆన్సర్, -100 మీకు కూడా. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. అలాగే వాళ్ళకి కూడా -100 వచ్చిందండి. అదా ఆనందమా? ఓకే ఓకే. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ షాక్ డాన్స్ అంటారు దీన్ని. వైర్ ఎక్కడ తగిలినా ఆ స్టెప్ అలా వస్తుంది. సో ఇద్దరు రాంగ్ ఆన్సర్లు ఇచ్చారు. ఒకళ్ళేమో ఇక్కడ ఆన్సర్ లీక్ అయినా ఇవిడికి బల్బ్ వెలగలేదు, ఇవిడికి ఆన్సర్ తెలిసినా చెప్పడం మర్చిపోయారు. చక్రి గారు కాదమ్మా, యువన్ శంకర్ రాజా గారు, హ్యాపీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే ప్లీజ్ పొజిషన్స్. అంతర్వేది 1100, అమలాపురం 1200. ఇప్పుడు ఆయన వస్తారా? ఈయన వస్తారా? రండి సార్. ఎవరు వస్తారు? ఆయన వెళ్ళి పొడవు కాళ్ళు నేను ఒప్పుకోను. ఆయన వస్తాడు అయితే. వస్తున్నారు ఆన్సర్ ఇక్కడ చెప్పేసి వెళ్ళొచ్చా? అస్సలు సమస్య లేదు. డైమండ్ నువ్వు ఫస్ట్ ఇస్తే నువ్వే ఆన్సర్ చెప్పగలవు.
ఆ డైమండ్ తీసుకురావాలా అంతేమ్మా. అనవసరంగా డాన్స్ చేస్తే ఏమైపోయాను అందుకే నీకు Energy పిలిచి levels చేశారు. పడిపోయినాయి. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. వెనక చెట్లకు ఎన్ని ఆకులు ఉన్నాయి? మరి నాయనో, లేదు, లేదు. కల్లా ఎన్ని లేదు, అలా ఎన్ని ఉన్నాయో Infinity. మీరు చూసిన ఇమేజ్ ఏదైతే ఉందో మనకి చాలా చోట్ల కనిపిస్తున్నది, కానీ పర్టికులర్ గా ఇప్పుడు మీరు చూసినది ఎక్కడుంది? ఎగరాలి, బెలూన్ ఎగరాలి, బెలూన్ ఎగరాలా? ఓకే, పొడుకాలన్న మైనస్ సార్ అనే కాదు ఫస్ట్ 100 మైనస్ చేసి ఆన్సర్ తెలియదు. మీరు ఫస్ట్ వచ్చారు, ఆన్సర్ చెప్పండి. క్లూ ఏంటి? మీరు ఆన్సర్ ట్రై చేయండి, చెప్పేస్తా. వరంగల్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. రాజుకే రాజని నన్నే అంటారే, మన ఆటకి పాటకి ప్యాచే ఉంటారే. ప్రెస్టేషన్ లో ఉన్నారు మనోడు. మీరు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. డాన్స్ చేయించడం వల్ల లేట్ అయిపోతుంది కదా రావడం. తెలియదు నాకు చెప్పబట్టి. నీ సదవకాశం అయిపోయింది. చదవద్దండి శ్రేయ కావాలి. నా కష్టం పోయా, నా దగ్గర ఎవరు లేరు. సో ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ మీరు వస్తారు, అండ్ మీరు కూడా మీరు. అయిపోయింది కదా, ఇద్దరే కదా. నా శిష్యుని పంపుతున్నాను, మీరేం కంగారు పడకండి. సో వరంగల్ రైట్ ఆన్సర్. అమలాపురం గ్యాంగ్ కి 200 పాయింట్స్ వచ్చాయి. సో మీ టోటల్ స్కోర్ 1400 అండ్ అంతర్వేది మీ టోటల్ స్కోర్ 1100. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ యాంగ్రీ బర్డ్స్ పిక్చర్ లో కింద వరుసలో మధ్యలో యాంగ్రీ బర్డ్ ఏ రంగులో ఉంది? అబ్బా, గో సార్. గెంతుకుంటూ రావాలి సార్. ఈ చెక్ పోస్ట్ దాకా కూడా వెళ్ళి రావచ్చు. ఇప్పటి వరకు మా దగ్గర వరాన్ గుటాన్ స్టైల్ చూసాం, ఈడ్చుకెళ్లే స్టైల్ చూసాం. ఇది చాలా బాగుంది సార్. ఏ లేదండి, అక్కడ కుంటాడు ఆడుతారండి ఆయన. సో ఫస్ట్ డైమండ్ మీరు తీసుకొచ్చారు. ఆన్సర్ కింద ఎన్ని యాంగ్రీ బర్డ్స్ ఉన్నాయి? కింద చెప్పరా? కింద 5 ఉన్నాయి. మధ్యలో యాంగ్రీ బర్డ్ కలర్ అట్లా. సో ఇటు 2 ఉన్నాయి, మధ్యలో అది ఏ కలర్ లో? క్లూ ఇస్తారా? ట్రై చేసి ఇస్తా. బ్రౌన్. నో క్లూ? ఎందుకు ఇందాక క్లూ 1400 లో ఉన్నారు కదా, సారీ అస్సలు క్లూ ఇవ్వండి సార్. సో వాట్? -100 చేయడం వాళ్ళని. Okay, మీకు ఆన్సర్ తెలుసు కదా, ప్రాబ్లం లేదు. తెలిసిన తెలిపని చెప్పాలి కదా. ఏదో చెప్తాను కాదు, ఇది తీసుకొస్తే మీరు ఆన్సర్ చెప్పాలి. రెడీ రెడీ, ఓకే. ఓకే, మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళకి +100 అవుతుంది. అస్సలు అవ్వదు, ఓన్లీ క్లాప్స్ వస్తాయి. బ్రౌన్. మీకు తెలుసుగా ఆన్సర్ ఏంటి? చెప్తారు. నాకు చెప్ప అడిగినప్పుడు బ్రౌనా? బ్రౌన్. అలా అయితే క్రౌనే. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. డాన్స్ చేద్దాం అనుకున్నాడు. 200 అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చెప్తాను నేను. వైట్. వైట్. వైటా? వైట్ కరెక్ట్ ఆన్సర్. రైట్. అదే రైట్.
వైట్ ఈజ్ రైట్, మీరు బ్రౌన్ చెప్పారు, దట్ ఈస్ రాంగ్. అంతర్వేది విత్ 1100 అండ్ అమలాపురం విత్ 1300. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఏంటంటే మీరు కనుక లాస్ట్ ఆన్సర్ చెప్తే టై అయిపోద్ది ఇద్దరికి. సో అప్పుడు విన్నర్స్ అలా నాకు కూడా ఉంది అవకాశం, మన దరిద్రం అలాంటి. ఓకే రెడీ అమ్మా? ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఎవరు వస్తున్నారు? అమ్మా ఆంటీ అత్తయ్యా ఇదిగో మనం గెలవపోయినా పర్లేదు, చేస్తాను బాబు, జాతకండి. ముగ్గురు అయిపోయారా? ఫస్ట్ నేను నేనే బ్యాలెన్స్ నేనే బ్యాలెన్స్ ఉన్నా. మీరే బ్యాలెన్స్ సార్. ఊరికే ఫ్రంట్ ఏంటో ఈ పక్క తీర్చుకోవడం. ఏమక్కలు ఒకసారి కాళ్ళు ఇలా పుష్ చేస్తే అక్కడ వెళ్ళి పడతావు. అదే చేసావు కదా నువ్వు ఆల్రెడీ. నువ్వు చేసావు కదా. డైరెక్టర్ గారు నేను ఒక సెలబ్రిటీ అన్న విషయం పక్కన పెట్టండి సార్. ఎవరు ఫ్రీగా నేనా? అనండి. డబ్బులు నేను ఉన్నాను అని ఏం ఫీల్ అవ్వకండి. జస్ట్ నార్మల్ ఆడియన్ లాగానే చూడండి నన్ను. సెలబ్రిటీ సెలబ్రిటీ లా చూడదు. అంతే. సెలబ్రిటీ అలా కాదు. నన్ను పక్కన పెట్టేయమంటే ఇద్దరు పక్కన పెట్టేస్తున్నాడు. మహేష్ సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పు. ఏంటి? సెలబ్రిటీ స్పెల్లింగ్. అది కాదు BRATE. అలా కాదు. సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అంటే ఉంటా. స్లోగా అంటే సార్ ఏమి చెప్పకపోతే టైం పాస్ చేస్తాడు. కాదు మరి టూ మచ్ ఏంటి? మేము మిమ్మల్ని అడిగితే బాగుంటుంది. ఏదైనా కవర్ చేయండి. అది ఇది నన్ను సార్ మీరు టెన్షన్ పడకండి. మీరు 1300, మీరు 1100. ఓకే. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన కాంబినేషన్ ఏ సినిమా పోస్టర్? గో. ఇలా కాదు ఎంత ఒప్పండి మళ్ళీ చూపించుకున్నారు. మరి ఆవిడ ఏం చేశారు? గెంతుకుంటూ వెళ్ళారు ఆవిడ. అంటే యాక్చువల్ గా రూల్స్ ప్రకారం మేము ఇప్పటివరకు ఇలా ఆడలేదు. అర్థమైంది ఇంకెందుకు అనవసరం పెట్టారు. ఈ మామూలుగా వెళ్ళి పరిగెట్టుకు రమ్మనవలసిందండి. ఇద్దరిని వెళ్ళిపోతున్నారు. అనవసరం లగేజ్ ఈ బెలూన్ ఎందుకు ఇలా? సరే ఈసారి ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. అప్పుడు క్వశ్చన్ మారుస్తాను. ఓకే గో. రామేశ్వరం శనేశ్వరం తపలారా సేమ్ వచ్చింది యాస్టీస్. ఓకే గురుగారు ఆన్సర్ చిల్. ఇంకెందుకు ఇంకా ఇచ్చాను అవసరం. ఓకే రెడీ అమ్మా? ఓకే యాక్షన్. మనం అనుకున్న సాధించాం. వాళ్ళు గెలవాలనుకున్నాం. రైట్ ఆన్సర్ 200 points. గుడ్ సూపర్. చాలా బాగా ఆడారు. ఈ టీం ఆ టీం అని తేడా లేకుండా అందరు కలిసి ఒకేసారి ఆడారు. చక్కగా ఎవరు మాట్లాడుతున్నా అందరూ మాట్లాడారు. బాగుంది. సో ఎవరు విన్నర్స్ అని చెప్పాలని లేదు. ఓవరాల్ గా హోల్ టీమ్ విన్నర్స్ అయ్యారు. 2 గ్యాంగ్లు విన్నర్స్ ఇవాళ. కంగ్రాచులేషన్స్. కానీ ఎవరో ఒకరిని డిక్లేర్ చేయాలి కాబట్టి స్కోర్ ప్రకారం ఇట్స్ ఏ టీం వాళ్ళకి ఎక్కువ ఉంది. వెరీ గుడ్. అమ్మాయిలు ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. మాకేం లేవండి. అమ్మాయిలు అన్నాను కదా. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అబ్బాయిలు కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. ఓకే సో
నీకు వస్తే నేను ఒక సెలబ్రిటీ అన్న విషయం పక్కన పెట్టేసాను, ఫ్రీగా ఉన్నాను అంతే. అబ్బా. నేను ఒక స్టార్ ని, నేను ఒక సూపర్ స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసాను. నన్ను కూడా మీలో కలుపుకోండి అంతే. ఎందుకు నన్ను వేరేలా చూస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఫ్రెండ్లీగా. అందుకే పక్కన పెట్టారు సార్. ఫ్రీగా ఉండరా నాతో? సరే మొత్తం పక్కన పెట్టేసా, చివరికి పెట్టేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ 8 మంది మా షోకి వచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Thank you. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.